కాపు జాతికి ఓబీసీ హోదా కల్పించేందుకు జరుగుతున్న తాజా పరిణామాలపై కాకినాడ జిల్లా జగ్గంపేటలో పీలా మహేష్ అధ్యక్షతన తూర్పు కాపుల సమావేశం జరిగింది. గత డిసెంబర్ నెలలో పీజీఆర్ఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తూర్పు కాపులకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాలంటూ వినతి పత్రం సమర్పించినట్టు లోపింటి చిరంజీవి, కోడిగుడ్ల రాంబాబు, పైలా సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల తూర్పు కాపుల అధ్యక్షులు లోపింటి చిరంజీవి మాట్లాడుతూ ఓబీసీ సమస్యపై కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి స్పందించి మైగ్రేషన్ విధానంలో ఓబీసీ సర్టిఫికెట్లు తీసుకునే అవకాశం కల్పిస్తూ CFRGU AR జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ORDR లో తూర్పు కాపు జాతిని ఈ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో చేర్చేలా ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగే అవకాశం ఉందని తూర్పు కాపు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండ్రోతు నోకరాజు, సంగిరెడ్డి చంద్రరావు, వెలిశెట్టి బుజ్జి, నండ్ల చిరంజీవి, బోరా సత్యబాబు, కొప్పాక నాగేశ్వరరావు, కింగం బాబురావు, రఘుమండ అప్పారావు, రాంబర్కి మణికుమార్, కొండ్రోతు పైడియ్య తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తూర్పు కాపులకు ఉత్తరాంధ్ర మినహా జిల్లాలు ఏవైతే ఉన్నాయో మరి జిల్లాల్లో ఓబీసీ రిజర్వేషన్ సమస్య మాకు ఇక్కడ చాలా జటిలమైనది. ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్ అప్లికేబుల్ కావడం లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ కావడం లేదు. అయితే కేంద్ర దృష్టిలో మేము ఓసీలో అంటున్నారు, అక్కడ మరి ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం లేదు. మేము బీసీలో అయితే ఓబీసీ ఇమ్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఆ ప్రోగ్రెస్ NCBCలో జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలో మైగ్రేషన్ త్రూ ఏదైతే కులం పుట్టిన చోట నుంచి వలస వచ్చినట్టు సర్టిఫికేట్ తెచ్చుకుంటే కులం పుట్టిన చోట ఏదైతే రిజర్వేషన్ అప్లికేబుల్ అవుతుందో అదే రిజర్వేషన్ ఈ జిల్లాలో ఇమ్మని చెప్పి మరి కోరడం జరిగింది. దానికి తగ్గట్టుగా కాకినాడ జిల్లా గౌరవ కలెక్టర్లు దీని మీద గత డిసెంబర్లో రిప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరి ఆర్డినెన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఆర్డినెన్స్ ఇచ్చారో గౌరవ కలెక్టర్ గారికి, అపూర్వ భర్త గారికి, సహాలి గారికి ప్రత్యేకమైన మా తూర్పు కాపు జాతి నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మైగ్రేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ ప్రాంతాల్లో, ఈ జిల్లాలో ఓబీసీ తీసుకునే వెసులుబాటు, మైగ్రేషన్ అంటే వలస వచ్చినట్టు సర్టిఫికెట్ తెచ్చుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ తీసుకునే విధంగా ఇచ్చినటువంటి ఆర్డర్ని మేము సంఘం నుంచి హర్షిస్తూ మరి ఇటువంటి ఆర్డర్ని ఇచ్చిన కలెక్టర్ గారికి, ఇక్కడ ఈ ఆర్డర్ కోసం పనిచేసినటువంటి మా సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా తూర్పు కాపులు రిజర్వేషన్ పరంగా వెనకబడుతూ ఉన్నారు, ఆర్థికంగా వెనకబడుతూ ఉన్నారు, రాజకీయ వెనకబడుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే అధికార ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలకు సంబంధించి నడిపే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి మా జాతికి సంబంధించి రాజకీయ రిజర్వేషన్ మీద కూడా ఒక ఇంత మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు రాజకీయ ఎదుర్కొంటున్నాం. రానున్న రోజుల్లో మాకు కూడా DCCB కానీ, DCMS కానీ ఇలా MLC నామినేటెడ్ పదవుల్లో మా తాలూకా బిడ్డలకు అవకాశం కల్పించే విధంగా ఈ ప్రాంతం నుంచి మీరంతా కూడా కృషి చేయాలని మేము కోరుకుంటూ, ఏదైతే ప్రభుత్వాలు చేస్తాయో మా జాతికి న్యాయం, ఆ జాతి ఖచ్చితంగా ప్రభుత్వానికి న్యాయం చేసే విధంగా, ఆ జాతి ఆ ప్రభుత్వాన్ని భుజాన్ని వేసి మోసే విధంగా మేమంతా కూడా ప్రభుత్వాలకి అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి నామినేటెడ్ పదవులకి తూర్పు కాపులకి అవకాశం ఇచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వాలకి సిఫార్సు చేయాలని కోరుకుంటూ, జై తూర్పు కాపు.